హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరి గురువులకు నమస్కారం చేసుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు కొన్ని మన బ్యూటీకి సంబంధించి కొన్ని చెప్పాలనుకుంటున్నాను. సో మనం పొద్దున లేవగానే అన్నీ వస్తాయి దీంట్లో. మనం పొద్దున లేవగానే ఎవరిని స్మరించుకోవాలి, హెయిర్ ఫాల్కి, తర్వాత ఫేస్కి, బ్యూటీకి ఏం చేయాలా, మన పిల్లలకి ఎట్లా ఆశీర్వాదం ఇవ్వాలి, చిన్న చిన్నవే ఒక 3-4 సార్లు మనం జ్ఞాపకం పెట్టుకున్నామంటే అవన్నీ మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఉదయం కానీ రాత్రి కానీ ఇది శ్లోకం చెప్పుకోవచ్చు. కర్కాటకస్య నాగస్య దమయంతి నలస్య చ ఋతుపర్ణ రాజర్షై కీర్తినాం కలినాశనం. ఇది నిద్ర లేచిన వెంటనే చెప్పుకోవచ్చు. మనము కరాగ్రే వసతే చెప్పుకుంటాం కదా, తర్వాత దీన్ని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కర్కోటకస్య నాగస్య దమయంతి నలస్య చ ఋతుపర్ణ రాజర్షై కీర్తినం కలినాశనం. ఇది ఒకటి. నెక్స్ట్ ఎవరైనా చెప్పుకోవచ్చు, పిల్లలకి నేర్పించుకోవచ్చు, మనము కూడా చెప్పుకోవచ్చు పొద్దున రాత్రికి. తర్వాత ఇప్పుడు మనము మన బ్యూటీకి సంబంధించి, మకానికి సంబంధించి మనకి ఆ పౌడర్ వాడాలి, ఈ మేకప్ చేయాలి, ఇలాంటివి కాకుండా మన సొంతంగా మనకి కొంచెము షైనింగు అలా రావటానికి కొన్ని మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రం వచ్చి వశ్యముఖి రాజ్యముఖి స్వాహ. మనము వాటర్ వేసుకునేటప్పుడు, సోప్తో కడుక్కునేటప్పుడు, మగవాళ్ళైతే షేవింగ్ చేసుకునేటప్పుడు, లోషన్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. మళ్ళీ మనం పౌడర్ కానీ స్నో కానీ వేసుకునేటప్పుడు ఇన్నిసార్లు చెప్పాలనేది ఏమీ లేదనమాట. చెప్పచ్చు ఎన్నిసార్లు అయినా చెప్పచ్చు అనమాట. వశ్యముఖి రాజ్యముఖి స్వాహ. వశ్యముఖి రాజ్యముఖి స్వాహ. తర్వాత వచ్చేసి పుట్టినరోజు మనకందరూ దీవెనలు ఇస్తూ ఉంటారు. మనము పెద్దవాళ్ళ నుంచి ఆశీర్వాదం కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ రోజు మనము సప్త చిరంజీవులను తలుచుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే, అంటే వాళ్ళ అట్లా చేసుకుంటే కూడా మనకి మంచి బాగా 100 ఏళ్ళు జీవిస్తాను అనమాట. అందుకే పుట్టినరోజు నాడు మనము 7 మంది చిరంజీవులను మనము తలుచుకోవాలి. అశ్వత్థామ బలిహ వ్యాసో హనుమానచ విభీషణ కృప పరశురామాంచ సప్తైత చిరంజీవినః. తర్వాత వచ్చి మార్కండేయుని కూడా నమస్కారం చేసుకోవాలన్నమాట. ఆ రోజు పుట్టినరోజు ఇది చెప్పుకోవాలి. పిల్లల పుట్టినరోజుకి కూడా వాళ్ళకి ఆశీర్వాదంగా దీన్ని ఇవ్వచ్చు అనమాట. అశ్వత్థామ బలిహ వ్యాసో హనుమానాచ విభూషణ కృప పరశురామంచ సప్తేత చిరంజీవినః. తర్వాత మార్కండేయుని కూడా 8వ వాళ్ళుగా వారిని తలుచుకోవచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అందరికీ మనకి హెయిర్ ఫాల్ లాస్ అవుతుంది, చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు? ఒకలాగా సమ్మర్ అని, లేకపోతే మనకి కోపము, ఫ్రస్ట్రేషను, ఇలాంటివన్నీ మనకి చాలా బాధలో ఉంటాము. ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఈ వాటర్ సరిపోకుండా ఇలాంటివి ఉన్నప్పుడు మనకి చాలా హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట. సో వాటి కోసము సుచువాడు చెప్తాను. తర్వాత వచ్చేసి దానికి ఒక శ్లోకం అనమాట, మార్కండే పురాణంలో ఉంది ఇది. సో దీన్ని మనం డైలీ 11 సార్లు కానీ 3 సార్లు కానీ నేర్చుకుంటూ వచ్చేస్తుంది అనమాట అది. ఓకే. అలా అది ఏమంటే, తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్ఛేద మశేషతః ఓంకారాక్షర సంస్థానం యత్తు దేవి స్థిరం.
అంటే మార్కండ పురాణంలో దేవి నువ్వు శాశ్వతమైన అమ్మవి, నీవే పెద్ద సుప్రీం సోల్ అనమాట. ఆమె నుంచి మనం వచ్చినాం. సో నువ్వు ఎలా ఉన్నావో అలానే నాలో కూడా కోపాన్ని కానీ అన్నింటినీ శాంతంగా ఉండేటట్టుగా చేసి నా హెయిర్ ఫాల్ కాకుండా స్థిరంగా ఉండేటట్టుగా కొత్తవి వచ్చేటట్టుగా ఆశీర్వాదము ఇస్తూ ఉన్నట్టుగా ఈ మీనింగ్ ఉంది దీనికి. సో తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్ఛేదమశేషతః ఓంకారాక్షర సంస్థానం ఎత్తు దేవి స్థిరం. తర్వాత ఆయిల్ బాటిల్స్ వాటిపైన ఉంటుంది కదా, స్విచ్ వర్డ్స్ రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని కూడా ఒక పేపర్ మీద రాసేసి దాన్ని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 11238884 ఇది స్విచ్ వర్డ్ అనమాట. ఇది ఆయిల్ బాటిల్ పైన రాసుకోవాలి. తదా త్వయి స్థితం బ్రహ్మ జగచ్ఛేదమశేషతః ఓంకారాక్షర సంస్థానం యత్తు దేవీ స్థిరం. తదా త్వయి స్థితం బ్రహ్మ జగచ్ఛేదమశేషతః ఓంకారాక్షర సంస్థానం యత్తు దేవీ స్థిరం. ఇంకా మకము అదే ఫేస్కి చెప్పినాను కదా, దానికి వచ్చి స్విచ్ 1111 4 1s 2 4 1s 2 అనమాట. ఇంకా ఒకటి విష్ణువుది కూడా చెప్పుకోవచ్చు. ఓం మహామాయేన మహా, ఓం మహామాయేన మహా అని కూడా చెప్పుకోవచ్చు. బట్ దీని గురించి ఏం తెలియదు. వశ్యముఖి రాజ్యముఖి స్వాహ అనేది మటుకు బాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పిల్లలని మనము ఎప్పుడు అయినా కూడా దీవించవచ్చు అనమాట. ఎలా అంటే పడుకున్నప్పుడు కానీ వాళ్ళు మనకి ఒక్కొక్కసారి ఎక్కడ అనుకూలంగా ఉండరు. సో వాళ్ళని ఇట్లా చేత్తో ప్రెస్ చేసి కానీ ఫోటోని చూసి అయినా కూడా, లేకపోతే వాట్సాప్లో ఫోటో ఉంటుంది కదా, అట్లా అన్నా కూడా ఏదో ఒకలాగా డైలీ మనము ఆశీర్వాదం చేస్తుంటే ఒక రకమైన మంచి ఎనర్జీలు వస్తాయన్నమాట వాళ్ళకి. ఓకే, అవి ఏమంటే 6 ఉన్నాయి వర్డ్స్. నిదానంగా ఒక్కొక్కటి రాసుకొని దీవించండి, పిల్లలకి ఆశీర్వాదం చేయండి, బాగుంటుంది. ఓకే, అది ఏమి అంటే సుఖీ భవ, నిరోగీ భవ, ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ, తేజస్వీ భవ, విజయీ భవ. సుఖీ భవ, విజయీ భవ, ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ, తేజస్వీ భవ, విజయశ్రీ భవ. సుఖీ భవ, నిరోగీ భవ, ఆయుష్మాన్ భవ, యశస్వీ భవ, తేజస్వీ భవ, విజయీ భవ. ఇలా పిల్లల్ని మనము దీవిస్తే వాళ్ళకి మంచి ఆశీర్వాదం వస్తుంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో కూడా చెప్పి, వాళ్ళతో కూడా ఒక వర్డ్ అన్న చెప్పించుకొని, లేకపోతే వాళ్ళు చెయ్యి అన్న మన తలపైన పెట్టుకునేలాగా అలా అన్న చేసి దినాము కాళ్ళు మొక్కితే మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ పోతాయన్నమాట. అలా చేస్తే ఉంటేనే బాగుండేది. పెద్దవాళ్ళని, తల్లిదండ్రులని గౌరవిస్తేనే మనకి చంద్రుడి యొక్క ప్రభావం చాలా బాగుంటుంది. ఆయన మనకి ఎంతో సపోర్టివ్గా ఉంటాడనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడు మనం డైలీ ఆశీర్వాదం తీసుకుంటే చంద్రుడు మనతో పాటు ఎప్పుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు. చంద్రుడికి సంబంధించిన ఎన్నో మనకి చర్మ వ్యాధులు కానీ అలాంటివి కానీ మనకి రావన్నమాట వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే. వాళ్ళ ఇంట్లో ఉంటే చంద్రుని యొక్క సమస్యలే రావు. ఓకే, సో అందరూ పెద్దవాళ్ళతో ఆశీర్వాదం తీసుకోండి, ఇవి చెప్పించుకొని మీరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారని ఆకాంక్షిస్తూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.